గైస్, నేను ఓన్లీ గర్ల్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తాను. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే నేను కూడా హాస్టల్లో ఉండి వచ్చిన దాన్ని, అందుకని చెప్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఎవరు తప్పగా అర్థం చేసుకోవద్దు. మనం ఏం చేస్తామంటే, మనకి అందరూ మనతో మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి అన్ని విషయాలు పట్టుకెళ్ళి మనం చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్లో కానీ ఇంటి దగ్గర కానీ ఏం చేసినా కానీ అది లవ్ గురించి అవని ఫ్యామిలీ గురించి అవని ప్రతి ఒక్క విషయం పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తాం. మనం ఎవరినైతే నమ్ముతామో వీళ్ళు మన వాళ్ళు, మన ఫ్రెండ్స్ వీళ్ళు అది అని చెప్పి నమ్ముతామో వాళ్ళే మనల్ని ఏం చేస్తారంటే మనం వాళ్ళకి చాయిస్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మనతో కొంతమంది ఏం చేస్తారంటే హాస్టల్లో వాళ్ళు సరిగ్గా ఉండకుండా మనం ఏదైనా వాళ్ళ గురించి వేరే వాళ్ళకి వాళ్ళ గురించి తెలిస్తే వాళ్ళ గురించి మనం చెప్పేమేమో అనుకొని మనం చెప్పినవి ఉంటాయి కదా, వాటిని పట్టుకుని బ్యాక్ ఫైర్ చేస్తారనమాట. ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనం లొంగిపోవాల్సి వస్తుంది కదా, అయ్యో అనవసరంగా చెప్పానే అని అనుకుంటాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనం జరిగిందేదో అయిపోయింది, ఇంకా వాళ్ళతో ఎందుకు చెప్పుకోవడం. మినిమం మీకు 1-2 ఇయర్స్ హాస్టల్ లైఫ్లో ట్రావెల్ చేస్తే అక్కడ ఉంటే అప్పుడు ఎవరు మన వాళ్ళు, ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఏది పర్సనల్స్ మ్యాటర్స్ అవని, ప్రొఫెషన్స్ అని, ఏది ఎడ్యుకేషన్ గురించి అని ప్రతి ఒక్కటి మీరు నమ్మి ఎవరి గురించి ఎవరికి అసలు పక్కన వాళ్ళ గురించి కానీ మీ గురించి కానీ ఎవరి హాస్టల్లో ఉన్న వాళ్ళకి మన జాగ్రత్తలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హాస్టల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీని ఇంకా అలా తయారు చేసేస్తారు. వాళ్ళ మంది తప్పని నేను అన్ను, కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే ఫ్యామిలీని దూరం చేసి వీళ్ళే మనకి మంచి, ఇంకా అన్నీ నన్ను వీళ్ళే చూసుకుంటున్నారు కదా అన్నట్టు రీతిలో బిహేవ్ చేస్తారు. కానీ మనల్ని కన్నా తల్లిదండ్రులు కానీ మనతో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కూడా మనం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఎవ్వరు మనల్ని వదులుకోరు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏంటో తెలిసిన వాళ్ళు ఎప్పటికీ నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా కావాలంటే నేను చెప్పి ఇది ఇలా కాదు అలా అని చెప్పి బొద్దిగింతారంటే తప్ప నిన్ను వదిలేసి నువ్వు చెప్పిన సీక్రెట్స్ అన్నీ వేరే వాళ్ళ దగ్గర మోసుకుని నేను బ్యాడ్ పోర్ట్రే చేయాలని ఎవ్వరికీ ఉండదు ఖచ్చితంగా. కాబట్టి ఎందుకంటే నేను చాలా విషయాలు